Hello friends, welcome back to our channel. Today we will discuss some questions. Today we will do some practice on spotting errors. Okay, we'll start. See the first question. I am glad that the news are good. News చూడడానికి ప్లూరల్ గా కనిపించిన బట్ ఇట్ క్యారీస్ సింగులర్ వర్బ్ అంటే దీనికి ఫాలోడ్ బై సింగులర్ వర్బే ఉండాలి, ఆర్ కాదు, ఈజ్ అన్నది రైట్ ఆన్సర్. సో ఐ కెన్ సే ఐఎమ్ గ్లాడ్ దట్ ద న్యూస్ ఈజ్ గుడ్. సో మనం ఆన్సర్ ఏం రాయాలి ఎగ్జామ్లో? ఇందులో ఎర్రర్ ఉంటే ఏ అని రాస్తాము, ఇందులో ఎర్రర్ ఉంటే బి అని రాస్తాము. ఇందులో ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ సి అని రాయాలి. నెక్స్ట్ వన్, ద జడ్జ్ టెస్టెడ్ ద అక్యూజ్డ్ టు సీ ఇఫ్ హీ వుడ్ రీడ్ ఇంగ్లీష్. జడ్జి టెస్ట్ చేశాడు, అక్యూజ్డ్ అంటే దొంగ అనొచ్చు, లేదంటే నిందితుడు అనొచ్చు, అతను ఇంగ్లీష్ చదవగలడా అని టెస్ట్ చేసిండు అంటున్నాడు. టెస్టెడ్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో వుడ్ అన్నది పాస్ట్ టెన్స్లో, వుడ్ తీసుకోవద్దు, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? కుడ్ తీసుకోవాలి. ఎందుకు? అబిలిటీ. జడ్జ్ ఏం చేస్తున్నాడు? అక్యూజ్డ్ అంటే దొంగది లేదంటే నిందితుడి యొక్క అబిలిటీని తెలుసుకోవాలనుకుంటున్నాడు. పాస్ట్ అబిలిటీ అంటే ఇక్కడ పాస్ట్లో ఉంది కదా, అది కూడా పాస్ట్లోని అబిలిటీని, పాస్ట్ అబిలిటీ తెలుసుకోవాలన్నప్పుడు మనము కుడ్ యూస్ చేస్తాం. అదే ప్రజెంట్ అబిలిటీని తెలుసుకోవాలనుకుంటే క్యాన్ యూస్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ బి. ద జడ్జ్ టెస్టెడ్ ద అక్యూజ్డ్ to see if he could read English. Next one, I have neither visited or intended to visit hill station. Always remember, when neither comes, then it should be followed by nor. Neither nor, either or. These are the pairs. ఇవి pairs అనమాట. నైదర్ వచ్చిందంటే నార్ రావాలి, ఐదర్ వచ్చిందంటే ఆర్ రావాలి. నైదర్ పక్కన ఆరు, ఐదర్ పక్కన నారు అలా రాదు. ఓకే, సో ఇది ఆర్, ఆర్ కాదు నార్. ఐ హ్యావ్ నైదర్ విజిటెడ్ నార్ ఇంటెండెడ్ టు విజిట్ ద హిల్ స్టేషన్. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది, బిలో చూసుకోవాలి అది. నెక్స్ట్ వన్, కమలా ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ దాన్ గీత ఇన్ హర్ స్టడీస్. See, when you are comparing one person with another person or one thing with another thing, you will not use than. మనం than యూస్ చేయొద్దు, టు యూస్ చేయాలి. అంటే ఇక్కడ than ప్లేస్లో టు యూస్ చేయాలి. ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు అలా చెప్తాము. సో కమలా ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు గీత ఇన్ హర్ స్టడీస్ ఇస్ అ రైట్ ఆన్సర్. Next one, some of the people were standing in the street watch cricket match while others were sitting. See, some of the people were standing to watch cricket and some other people are sitting. దేనికోసము? క్రికెట్ చూడడానికి. ఇక్కడ వాచ్ కాదు, ఇక్కడ చూడండి, కొంతమంది స్ట్రీట్లో నిలబడ్డారు, కొంతమంది కూర్చున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? మ్యాచ్ని చూస్తున్నారు. అంటే కంటిన్యూస్ టెన్స్ కదా, ఇద్దరు చూస్తుంది మ్యాచ్ అంటే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాచ్ వాచ్ కాకుండా వాచింగ్ అని చెప్పాలి. ఇక్కడ వర్బ్ వాచ్ కదా, సో వాచింగ్. చూడండి, సమ్ ఆఫ్ ద పీపుల్ వర్ స్టాండింగ్ అంటేనే కంటిన్యూస్ టెన్స్. స్టాండింగ్ ఆన్ ద స్ట్రీట్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ అక్కడ నిలబడ్డారు. వైల్ అదర్స్ వర్ సిట్టింగ్, వేరే వాళ్ళు కూర్చున్నారు. సో ఇక్కడ ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఆబ్వియస్లీ ఇది కూడా కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. క్లియర్ కదా? రైట్. దీస్ ఆర్ ద ఐడియాస్ అండ్ ఐడియల్స్ విచ్ హ్యావ్ షేప్డ్ అవర్ ఎకనామిక్ థాట్స్ ఇన్ ద పాస్ట్. సి ఇయర్ ఇట్ ఈస్ గివెన్ పాస్ట్, ఇక్కడ పాస్ట్ అంటున్నాడు, ఇక్కడ హ్యావ్ అంటున్నాడు. హ్యావ్ అంటే ఏంటి? ప్రజెంట్. సో ఇక్కడ ఇది కట్ చేసేయండి, హ్యాడ్ అని రాయండి. సో these are the ideas and ideals which had shaped our economic thoughts in the past. పాస్ట్లో మన ఎకనామిక్ థాట్స్ని చేంజ్ చేసిన ఐడియాస్ అండ్ ఐడియల్స్ ఇవి అంటున్నాడు. సో ఇక్కడ పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్ వన్, India's problems are not similar to those of the other countries in several ways. See, what you are doing here, you are comparing the problems of India with other countries' problems. So, comparing the problems of India with other countries of problems of other countries. So,
ఈ కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఈ కంట్రీ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ని కంపేర్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఇక్కడ మనము టూ అనొద్దు, విత్ అనొద్దు, టూ అని చెప్పాలి. ఇండియాస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సిమిలర్ టు దోస్ అంటే ఏంటి ప్రాబ్లమ్స్, దోస్ ఆఫ్ అదర్ కంట్రీస్, వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్తోని అండ్ నాట్ సిమిలర్ అంటే సిమిలర్ కాదు ఆర్ సేమ్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ హ్యాడ్ లాస్ట్ ఎ రింగ్ ఇన్ ద శాండ్ అంటే ఇసుక అంటారు కదా, ఇసుకలో రింగ్ పోయింది. ఐ హెల్ప్డ్ హిమ్ సర్చ్ ఫర్ ఇట్, నేను అతనికి హెల్ప్ చేశాను. బట్ ఇట్ వాజ్ లైక్ ఏ లుక్ అండ్ నిడిల్ ఇన్ ఏ హే స్టాక్ అంటే గడ్డి అంటారు చూడండి, ఎప్పుడన్నా మీరు పల్లెటూరుకి వెళ్తే అక్కడ గడ్డీలను మొత్తం ఇట్లా అని పరిచి పెడతారు. సో అలాంటిది హే స్టాక్ అంటారు. గడ్డి వాపు ఏదంటారు, సారీ నాకు రావట్లేదు అది వర్డ్, అంటే మొత్తం ఇట్లా గడ్డి అంతా ఒక దగ్గర పెట్టిన దాన్ని హే స్టాక్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఈ హ్యాడ్ లాస్ట్ ఎ రింగ్ ఇన్ ద శాండ్ అంటే ఇసుకలా రింగ్ పోయింది అంటున్నాడు. ఐ హెల్ప్డ్ హిమ్, నేను హెల్ప్ చేశాను అంటున్నాడు. బట్ ఇట్ వాజ్ డాష్ ఏ లుక్, వాజ్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, ఇంగ్ ఫామ్ రావాలి. ఇట్ వాజ్ లైక్ ఏ లుకింగ్ ఫర్ ఏ నీడిల్ ఇన్ ద ఏ స్టాక్. సో ఇక్కడ మనము దీన్ని లుకింగ్ అని చెప్పాలి. ఇక్కడ వాజ్ వచ్చింది కదా, సో లుకింగ్ అని చెప్పాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నేను వెతుకుతున్నప్పుడు గడ్డిలో నేను నీడిల్ని వెతికినట్టుగా ఉంది. నీడిల్ అంటే సూది తెలుసు కదా, సో దాన్ని వెతికినట్టుగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్, ద గంగేస్ అంటారు కానీ ఇది గంగా, మన గంగా రివర్ ఉంది కదా అది. ద గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ the Gangas and its tributaries constitute one of the largest river system in the world. మన గంగా దాని ఉపనదులు, ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, గంగా దాని ఉపనదులు కలిపితే మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ వరల్డ్లోనే అవుతుంది అంటున్నారు. సో అలాంటి టైంలో ఇప్పుడు ఒక పెద్ద దానికోసం చెప్పి దానికోసం ఇంకా దానికి అటాచ్డ్గా ఇంకేదైనా చెప్తున్నామంటే మనం ఏమంటాము, దానికి పొసెసివ్ది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇలా ఉందా, ఇట్ రాసి ఫాస్ట్ ఆఫ్ ఎస్ రాసే దాని మీనింగ్ ఏముందంటే ఇట్ ఈజ్ అనొచ్చు, లేదంటే ఇట్ హ్యాజ్ అని అనొచ్చు. మీనింగ్ ఇట్ ఈజ్ అని రావచ్చు, లేదంటే ఇట్ హ్యాజ్ అని రావచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, పొసెసివ్ కోసం మాట్లాడుతున్నాం. అంటే గంగా అండ్ గంగా యొక్క ఉపనదులు. సో ఇలాంటి టైంలో ఇది యూజ్ చేయము. ఎలాంటిది యూజ్ చేయాలి, ఇట్ ఈజ్ యూజ్ చేస్తాము. అంటే అలాంటి దీన్ని మనం సింపుల్ ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే ఇట్స్ అని రాస్తాము. ఎఫాస్టపీ పెట్టదు, ఎఫాస్టపీ పెట్టి ఎస్ రాసామంటే అది ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఆర్ ఇట్ హ్యాజ్ అని మీనింగ్ వస్తుంది. అదే ఎఫాస్టఫీ పెట్టకుండా ఎస్ రాసామంటే ఇట్స్లో అది పొసిషన్ కోసం వస్తుంది, నాది మీది అని చెప్తాం కదా, అలా పొసిషన్ కోసం వస్తుంది. ద సడన్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అఫెక్టెడ్ హర్ హెల్త్. చేంజ్ ఆఫ్ ప్లేస్ అన్నాము, చేంజ్ ఇన్ ప్లేస్ అంటాము. ప్లేస్లో చేంజ్ అయినప్పుడు సడన్ చేంజ్ ఇన్ ప్లేస్ అంటాము. ఆఫ్ అనేది పొసిషన్ కోసం యూజ్ చేస్తాము, కానీ ఇక్కడ ఇన్ అనేది ప్లేస్లో చేంజ్ అయినప్పుడు, మనం ఉండే ప్లేస్లో చేంజ్ వచ్చినప్పుడు ఇన్ అని అంటాము. సో ద సడన్ చేంజ్ ఇన్ ప్లేస్ అఫెక్టెడ్ హర్ హెల్త్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎవ్రీ క్లాస్ అండ్ నేషనాలిటీ హూ డౌట్స్ ద ట్రూత్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, there are number of people okay of every class and nationality who is representing whom. ఇక్కడ ఎవరిని who represent చేస్తుంది, ఈ there are number of people అన్నారా, వీళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. సో అలాంటి టైంలో number of people అన్నాడు కదా, ఏ number of people is a plural one. ఇది ప్లూరల్ వన్. ఎప్పుడైతే ఇది ప్లూరల్ వన్ అవుతుందో దీనికి ఫాలోడ్ బై వచ్చే వర్బ్ కూడా ప్లూరల్ రావాలి. ఇక్కడ డౌట్స్ అనేది సింగులర్కి వస్తుంది. సో ఇది మనం సింగులర్గా తీసుకోవద్దు, ప్లూరల్గా తీసుకోవాలి. వాట్ డస్ ఇట్ మీన్, డౌట్ అని రాయాలి ఇక్కడ, నాట్ డౌట్స్. చూడండి లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసాడు, ఈ హూ అనేది ఇక్కడ దీని నుంచి వెళ్ళి తీసుకున్నాడు. ఏ నంబర్ ఆఫ్ పీపుల్ అన్నది మనకి ప్లూరల్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ రావాలి. నెక్స్ట్ వన్, I like this book because the writer has explained the reasons of his failure.
అతని రీజన్స్, అతను ఫెయిల్ ఎందుకు అయ్యాడో తన రీజన్స్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆఫ్ అంటే ఏంటి? పొసెషన్. అతను ఫెయిల్ అవ్వడానికి అతను ఏమైతే రీజన్స్ ఉన్నాయో అవి అతనియే కదా, సో అవి పొసెషన్ కోసం చెప్తున్నాడు కాబట్టి ఆఫ్ అనే ప్రిపోజిషన్ రైట్. అండ్ ఇంక ఇక్కడెక్కడ మనకి ఎర్రర్ లేదు, సో దీన్ని మనము నో ఎర్రర్ అని చెప్పొచ్చు. నో ఎర్రర్ ఆర్ ఎర్రర్స్, వాట్ ఎవర్. నెక్స్ట్ వన్, షీ ఈస్ వెరీ వీక్ ఇన్ ద సబ్జెక్ట్ and does not understand things though the teacher explains her repeatedly. See, our teacher is explaining her repeatedly or multiple times even though she is not able to understand. So ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? అన్నిసార్లు టీచర్ చెప్పినా కూడా తను అర్థం చేసుకోలేకపోతుంది. సో ఇక్కడ మనకి చూసే ఎక్కడ మిస్టేక్ ఏం లేదు చూడండి. షీ ఈజ్ వెరీ వీక్ ఇన్ ద సబ్జెక్ట్లో వీక్ ఉంది. షీ డస్ నాట్, ఇక్కడ షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ రావాలి వచ్చింది. డస్ నాట్ అండర్స్టాండ్ థింగ్స్ని అర్థం చేసుకోలేకపోతుంది. దో ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ హర్ రిపీటెడ్లీ, ద టీచర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బ్ వచ్చింది, హర్ రిపీటెడ్లీ. సో ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు, నో ఎర్రర్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్పీకర్ ఫ్రమ్ ద 5th Avenue who was a rich banker's wife was simple and compassionate. ఇక్కడ చూడండి, ద స్పీకర్ ఫ్రమ్ ద 5th Avenue కాదు, అందులో నుంచి స్పీకర్ కాదు, ఆ 5th Avenue యొక్క స్పీకర్ అంటే పొసిషన్. ఇక్కడ ఆఫ్ కాదు, సారీ ఫ్రమ్ కాదు, ఆఫ్ రాయాలి. ద స్పీకర్ ఆఫ్ ద 5th Avenue, హూ ఎవరు? ఈమె. హూ వాజ్ ఎ రిచ్ బ్యాంకర్స్ వైఫ్, ఈమెనే మళ్ళీ కంటిన్యూషన్, వాజ్ ఏబుల్ టు వాజ్ సింపుల్ అండ్ కంపాషనేట్. క్లియర్ కదా? ఆ 5th Avenueలో నుంచి స్పీకర్ కాదు, ఆ 5th Avenueకి స్పీకర్ అంటే అక్కడ పొసిషన్ ఉంది. సో ఇక్కడ ఆఫ్ యూస్ చేయాలి, ఫ్రమ్ అనేది యూస్ చేయొద్దు. నెక్స్ట్ వన్, దెర్ వాజ్ నో ఎనీ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ మై పాకెట్ యాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశాను నా దగ్గర పీస్ ఆఫ్ పేపర్ ఉంటుంది అనేసి, అలా పీస్ ఆఫ్ పేపర్ లేదు అంటున్నాడు. చూడండి, నో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. అగైన్ ఎనీ ఎందుకు? ఎనీ నో కాంబినేషన్లో రావు. నో అంటేనే లేదనేసి, ఎనీ అన్నా కూడా లేదనేసి. సో ఎనీ కట్ చేయండి, నో ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇట్ మీన్స్ ఎనీ, ఎలిమినేట్ ఎనీ. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది, రైట్. నెక్స్ట్ వన్, నైదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్ ఈజ్ కీన్ ఆన్ జాయినింగ్ ద డాన్స్. టీచర్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్టెడ్గా లేరు జాయిన్ అవ్వడానికి. దేనికి? డాన్స్కి. చూడండి, ఇంతకుముందుకే చెప్పాను, ఐ టోల్డ్ యూ నైదర్ నార్ ఆర్ ద పేస్ అండ్ ఐదర్ ఆర్ ద పేర్స్. ఇక్కడ నైదర్ వచ్చింది అంటే ఇక్కడ నార్ రావాలి, పేర్. నైదర్ వచ్చినప్పుడు నార్ రావాలి, ఐదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. నెక్స్ట్ వన్, మై నేబర్ దీపక్ ఈజ్ ఎ పర్సన్ దట్ విల్ హెల్ప్ ఎనీ వన్. ఇక్కడ మనం ఏమనుకుంటామో, దీపక్ పర్సన్ కదా, సో పర్సన్ అయినప్పుడు తనకి హీ రావాలి కదా, ఇక్కడ దట్ ఎందుకు వచ్చింది అనేసి. ఇక్కడ మనం ఫోకస్ చేస్తుంది దీపక్ పైన కాదు, నేబర్ పైన. మై నేబర్ నా నేబర్ దీపక్ ఈజ్ ఎ పర్సన్. ఎవరు అతను అంటే అతను అందరికీ హెల్ప్ చేస్తాడు అనేసి. సో ఇక్కడ నుంచి యూస్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ హెల్ప్ అన్నది రైట్ ఆన్సర్. సో నో ఎర్రర్ ఇన్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నో ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ ఆస్క్ దట్ మ్యాన్ విచ్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ ద వన్ వీ వాంట్. ఐ విల్ ఆస్క్ దట్ పర్సన్ ఆర్ దట్ మ్యాన్ విచ్ ఆఫ్ ద రోడ్స్, ఏ రోడ్స్ ఆర్ ద వన్ వీ వాంట్ అంటే మనకి కావాల్సిన రోడ్స్ ఏవి అన్నది నేను అతన్ని అడుగుతాను అంటున్నాడు. చూడండి, ఐ విల్ ఆస్క్ దట్ మ్యాన్ ఆర్ పర్సన్ విచ్ ఆఫ్ ద రోడ్స్. ఇక్కడ చూడగానే మనం ఏమనుకుంటాము, విచ్ ఆఫ్ ద రోడ్స్ అంటే ఇది ప్లూరల్ కదా, విచ్ తర్వాత మనకి ఫాలోడ్ బై ఏదైతే ఉందో ఇది, దీన్ని బేస్ చేసుకొని మనము ప్లూరల్ వర్బ్ తీసుకోవాలా, సింగులర్ వర్బ్ తీసుకోవాలన్నది మనకి తెలుసు. కానీ ఆర్ ద వన్ వి వాంట్, అందులోకించి ఏదో ఒకటి మనకి కావాలి కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ క్లాస్ అంటే ఏంటి, గ్రూప్లకించి ఒక్కరిని అంటున్నాం కదా, అలాంటి టైంలో ఈజ్ అంటాము, ఆర్ అని అన్నాము. సో ఇలానే ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, కానీ అందులో నాకు కావాల్సింది ఏదో ఒక్కటి. సో ఆ ఒక్కటిని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు నేను ఇక్కడ ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయను, ఐ విల్ యూజ్ ఓన్లీ ద సింగులర్ వర్బ్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఐ విల్ ఆస్క్ దట్ మ్యాన్ విచ్ ఆఫ్ ద రోడ్స్ ఈజ్ ద వన్ వీ వాంట్. ఈజ్ అనేది రైట్ ఆన్సర్, ఆర్ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
Now we have banks and people deposit their money there and withdraw it out by checks. ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, నౌ వీ హ్యావ్ బ్యాంక్స్ అంటే మనకు బ్యాంక్స్ ఉన్నాయి. పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు. దేర్ అంటే అక్కడ డిపాజిట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ మళ్ళీ చదువుతాం. నౌ వీ హ్యావ్ బ్యాంక్స్ అండ్ పీపుల్ డిపాజిట్ దేర్ మనీ. దేర్ అంటే అక్కడ, ఇది అంటే అక్కడ మనీ కాదు, వాళ్ళ మనీ అంటే THEIR దేర్ రాయాలి. వాళ్ళ మనీ పొజిషన్ కోసం మాట్లాడినప్పుడు THEIR దేర్ రాయాలి. దేర్ మనీ దేర్ అంటే బ్యాంకులో. అండ్ డ్రా ఇట్ అవుట్ బై ద చెక్స్లోంచి డ్రా చేస్తున్నామని చెప్తున్నారు. సో ఎర్రర్ మనకి ఇక్కడ ఉంది. ప్రొనౌన్సియేషన్ రెండు సేమ్ ఉంటుంది, బట్ ద థింగ్ ఈజ్ ఓన్లీ ద మీనింగ్ చేంజెస్ అండ్ స్పెల్లింగ్ ఆల్సో చేంజెస్ ఆబ్వియస్లీ. నెక్స్ట్, apart government agencies, a number of private organizations too have been making use of satellites. చూడండి, గవర్నమెంట్ కాకుండా అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సమ్ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో యూజింగ్ శాటిలైట్స్. సో గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆర్గనైజేషన్స్ కూడా శాటిలైట్ యూజ్ చేస్తున్నాయి అంటున్నారు. సో అపార్ట్ వచ్చినప్పుడు దీని పక్కన మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని పెట్టాలి. అపార్ట్ ఫ్రమ్, ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్, అపార్ట్ ఫ్రమ్ దట్. సో అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఏ నంబర్ ఆఫ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ టూ హ్యావ్ బీన్ మేకింగ్ యూజ్ ఆఫ్ శాటిలైట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సపోర్ట్ ఏంటి అంటే మీరు కమెంట్ చేయడము అండ్ లైక్ చేయడము. సో లైక్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటారా, అది అలా చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది, నో డౌట్. ఎట్ ది సేమ్ టైం ఇది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అంటే అట్లీస్ట్ మన ట్విన్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్, తెలుగు మీడియంలో చదివిన స్టూడెంట్స్ అందరికీ ఇంగ్లీష్ అంత బాగా రాకపోవచ్చు, లేదంటే కార్పొరేట్ స్కూల్లో చదివినా కూడా అందరికీ అంత బాగా రాకపోవచ్చు. బట్ వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి. సో అలాంటి టైంలో ఇంగ్లీష్ ఒకవేళ వీక్ సబ్జెక్ట్ అనుకోండి, సో వాళ్ళు అక్కడ మార్క్స్ లూజ్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా సైడ్ నుంచి నేను అయినంత మట్టుకి నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది మీరు కూడా అలానే అనుకోని మీరు స్ప్రెడ్ చేయడం వల్ల అక్రాస్ 2 cities, అట్లీస్ట్ 2 స్టేట్స్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఆస్పిరేషన్, వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఏదైతే